అక్కడ పెట్టాడు పెట్టకుండా మన ప్రియులు ఆత్మీయులు అయి మరియన్ బాబు గారి జ్ఞాపకార్థ కూడికి మరికొన్ని ట్రిపుల్స్ చెప్పమని చైర్మన్ గారు ఈ అవకాశం మాకు కల్పించినందుకు మరి సంజీవ్ గారికి మరి టీజన్ అలంకరించిన దైవజనులకు వచ్చేసిన స్థానిక సంఘ సభ్యులకు మరి బద్దిపూడి బాప్టిస్ట్ చర్చి సంఘస్థులందరికీ పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశము ముందు కలగజేసినందుకు ఆ దేవాది దేవునికి మరి ఆత్మీయ తండ్రి మరి ఐ మరియన్ బాబు గారు ఇది ఈ రీతిగా నాకు మాట్లాడే భాగ్యాన్ని నాకు కలగజేసినందుకు కూడా మరి అయ్య గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మరి ముఖ్యంగా నేను మాట్లాడబోయే మాటలు అయ్యగారి సేవ ఏదో అందాజుగా ఇప్పుడు మీరు మరి బద్దిపూడి బాప్టిస్ట్ చర్చిలు కూడా గుర్తు పెట్టుకోవాలి నేను చెప్పే మాటలు ఈ డేట్ ఆయన సేవ ఎన్ని సంవత్సరాలు చేసింది అన్నది మరి దైవజనులు కూడా వారు ఇంటరు. 1990లో మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అంటే 1990 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సార్? 33-34 మేము. అంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు పాస్టర్ గారు బద్దిపూడి బాప్టిస్ట్ చర్చికి సేవకుడిగా వచ్చాడు. మన వేస్తేరు జాన్సీ చిన్నపిల్లలు వాళ్ళకంటే ఇంకొంచెం పెద్దగా నేను ఉన్నాను. ఇక మేము అందరం అక్కడే ఆడుకునేటోళ్ళము. అది ఇంక పెద్దోళ్ళు మా అమ్మ నాన్నగారు మీరు కొంతమంది పెద్దలు ఉన్నారు అది తెలుసు. మినిమం ఇంచుమించు అంటే 10 సంవత్సరాల ముందు అనుకుంటే నాకు మ్యారేజ్ చేసింది పాస్టర్ గారే కనుక 33-34 సంవత్సరాలు. ఇది ఇంకొక 10 సంవత్సరాల ముందు అనుకోండి. అప్పుడు ఒక 10 సంవత్సరాలు పిల్లగాని అనుకున్నా కూడా ఇంకొక 10 సంవత్సరాలు వేసుకున్నా 43 సంవత్సరాలు బద్దిపూడి బాప్టిస్ట్ చర్చిలో ఆయన సేవ కొనసాగింది. ఇది అక్షర సత్యం. ఇప్పుడు సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. కావాలంటే డేవిడ్ పాస్టర్ గారు రేపు అడిగి నేను తీసుకుంటాను. 1990 ఆగస్టు 15 మా మ్యారేజ్ అయ్యగారు చేశారు. 6 సేవకు బద్దిపూడి వచ్చినప్పుడు మేము పిల్లలమే అంటే ఒక 10 సంవత్సరాల పిల్లలు అనుకోండి, ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా కలుపుకున్నా ఇంచుమించు 43-44 సంవత్సరాలు అయ్యగారి సేవ కొనసాగించాడు. అపారమైన సేవ, స్వార్థమైన సేవ కాదు, నిస్వార్థమైన సేవ చేశాడు. ఆ దారిలో ఎన్నో ముళ్ళు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాలు అన్నిటినీ కూడా అవి తప్పుకుంటూ తొక్కుకుంటూ పడుతూ లేస్తూ ఈనాడు బద్దిపూడి బాప్టిస్ట్ చర్చి ప్రతి కుటుంబము మరి ఇవాళ వచ్చినంటే వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా అసలు వాళ్ళు ఇచ్చేయరు, ఎవరి పనులు వాళ్ళకి పోతారు. మరియన్ బాబు గారి జ్ఞాపకార్థ కూడికంటే ప్రతి కుటుంబం వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇదే మనకు బ్లెస్సింగ్. ఎందుకంటే దేవుడన్నా దేవుని సేవకులన్నా ఏదైతే భయంతో భక్తితో మనం దాన్ని అనుసరిస్తామో అదే మనకు దీవెనకరము. మరి ఆయన చేసిన ఆయన సేవ అంత బద్దిపూడి బాప్టిస్ట్ చర్చిలో అంత గొప్ప సేవ చేశాడు సార్. మరి మీకు ముఖ్యంగా తెలియదు ఆయన మధ్య నా మధ్య అనుబంధం అంటే నేను మొట్టమొదటిగా మాట్లాడే దానికి నాకు మీరు సమయం ఇచ్చిందంటే నేను ఆయన బలపరిచిన వాళ్ళల్లో ఆయన ముందు నేను ఒక పిల్లవాడిని. ఆయన నేర్పిన మాటలు, ఆయన నేర్పిన భక్తి విశ్వాసంలో మొట్టమొదటి నేనేం చెప్పుకోవాలి. నేనేం ఎందుకు చెప్తున్నానంటే నేను ఈరోజు ఇక్కడ మాట్లాడటమే కాదు అక్కడ కూడా దిల్సుఖ్నగర్ బాప్టిస్ట్ చర్చిలో కూడా నేను ఒక కమిటీ మెంబర్గా చీఫ్ డీకన్ గా గత 20 సంవత్సరాలు నేను నిలబడి నేను పనిచేయడానికి నాకు ఆ చర్చి వాళ్ళు అవకాశం కల్పించారు. ఇక్కడ స్థానిక ఊర్లో చేయటానికి స్థానికంగా ఉండటానికి పెద్ద ఏమీ కాదు, పుట్టినూరు పెరుగునూరు కాబట్టి అక్కడ పోయి ఏరే ఊర్లో ఏరే దేశంలోనూ అక్కడ సంఘ పెద్దగాను సంఘ సేవ చేయటం అంటే అది మామూలు మాట కాదు. ఆ రీతిగా నేను చేయటానికి కారణం అవి మరియన్ బాబు గారు. వారు ఓపిక, వారు పడ్డ కష్టము, వారు మనసు మార్చి అందరికి బాప్తీసాలు ఇచ్చిన వాళ్ళ నేను ఒకండి. నాకు ఆయన నేర్పించిన ఆ నీతి వాక్యాలు కానీ ఆయన నేర్పించిన వాక్య ఆ ఉపదేశాలు కానీ నేను చదువురాని వాడిని. నేనేదో మీరు మళ్ళీ నన్ను చదువుకున్నవాడు ఏదో అట్లా మాట్లాడుతున్నారని మీరు ఏమనుకోవద్దు. నేను ఓన్లీ చదువురాని వాడిని.
కానీ నన్ను చదువుకున్న వాళ్ళ మధ్యలో హైయెస్ట్ పొజిషన్ మంచి మంచి జాబులు చేసే వాళ్ళ మధ్యలో నిలబెట్టి వారి మధ్యలో నేను తెలివిగా మాట్లాడటానికి ఆ పని చేయటానికి అది నాకు అవకాశం కల్పించినారు. మొన్న కూడా రీసెంట్ గా జరిగిన దాంట్లో నేను తొందరగా ఒక ఎలక్షన్ జరిపితే ఆ ఎలక్షన్ లో నేను ఒకడిని, నా ఊరు ఎక్కడ, పేరు ఎక్కడ, స్థానిక వాళ్ళ చర్చిలలో పోయి తెలంగాణలో స్థానిక ఓట్లలో నిలబడి జడ్జి మీద ఒక ఎంక్వైరీ చేసి లాజర్ ఎవరు, లాజర్ కథ ఏంది, ఎన్ని సంవత్సరాల సంఘంలో చేసాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ పని చేస్తున్నాడు, ఆయన నమ్మకంగా చేస్తున్నాడు అన్నది నా మీద చేసి నేను నిలబెట్టుకొని ఆ సంఘంలో ఇప్పుడు నేను పనిచేస్తున్నా. ఆ పని అంతటి కారకుడు కూడా ఈ మరియన్ బాబు గారు. ఆయన దేవుడు అంటే, దేవుడి సేవకులు అంటే, దేవుని సంఘం అంటే అంత ప్రేమిస్తాడు. నాకు మొట్టమొదటి అయ్యగారు నేను ఆడ ఉన్న తర్వాత నాకు ఒక మంచి 45 మంది ఇందాక అన్నాళ్ళు చెప్పినట్టు ఎస్ఎన్ గారు వాళ్ళు, సార్ మీరు ఎంతమంది మన పాస్టర్లు ఉన్నట్టు 45 మంది ఉన్నాం అయ్యా అన్నారు. ఈ 45 మందికి ఫస్ట్ స్టార్ట్ చేసింది పాస్టర్ గారు ఏం చెప్పినట్టు, అయ్యా ఏదన్నా ఒక గిఫ్ట్ ఇవ్వాలి, మన సంఘానికి ఒక మంచి పేరు ఉంది బాప్టిస్ట్ చర్చికి, మనం వీళ్ళందరిని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకి ట్రావెల్స్ ఇచ్చి మనం వాళ్ళకి ఏదన్నా ఒక గిఫ్ట్ ఇస్తే ఫలానా బద్దెపూడి బాప్టిస్ట్ చర్చి వాళ్ళు ఈ మాదిరిగా చేసారు, వాళ్ళు ఈ సంఘం మంచి విశ్వాసులు, సంఘ సేవకుడు కూడా మంచి ఇదిగలవాడు అని చెప్పి అనుకుంటారు అన్నప్పుడు పెన్నుతో స్టార్ట్ చేసినాం. పెన్ను తర్వాత అదే మీటింగ్లో మన సంజయ్ గారికి తెలుసు, వారు ఆయన పాస్టర్ గారు వారికి చాలా దగ్గర, ఇది నన్ను అన్నాడు కానీ అయ్యగారు దగ్గర పెట్టుకొని ఆయన చేసే పనులు సగం పనులలో సంజీవ్ గారు లేకుండా ఆయన చేసిన ఏముండదు. తర్వాత ఏసన్న గారు ఈ రకంగా ఎన్నో పనులు, పెన్ను మొదలు పెడితే బ్యాగులు, దుప్పట్లు, మన చీరలు, ఆ తర్వాత ఇదే ఫోటో వేసి నేను 3 సంవత్సరాలు ఆయన ఫోటో వేసి క్యాలెండర్లు కొట్టించిన, డైరీల్స్ ఇచ్చినాం. ఆ డైరీల్స్, వాగ్దానాలు, పెన్నులు, క్యాలెండర్లో నేను సొంతగా నేను ఇచ్చేసాను. అయ్యా నీకు తెలుసు కాబట్టి ఇక్కడ వాళ్ళు పిల్లలు వాళ్ళకి తెలియదు, నీకు దేవుడు అంటే భయం, మరి వాళ్ళ మధ్య నువ్వు ఉండవు కాబట్టి నీకు ఆ రూట్ తెలుసు కాబట్టి ఈ రకంగా చేయాలంటే నేను సొంతంగానే ఆ పని చేసిన తర్వాత నెక్స్ట్ ఇక మనోళ్ళు వచ్చారు నా తర్వాత వాళ్ళు. ఇక వాళ్ళు ఇప్పుడు క్యాలెండర్లు ఇస్తున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు, మళ్ళీ గిఫ్ట్లు, గొడుగులు అవి ఇవన్నీ ఇప్పుడు పిల్లలు ఇస్తున్నారు. నేను ముందు దారి చూపించాను. నేను దారి చూపించడానికి కారణం ఈ రకంగా ఇవ్వాలో మన సంఘం గుర్తించబడాలి ఈ మండలంలో అంటే 45 మంది పాస్టర్ నేను ప్రెసిడెంట్ గా ఉన్నా. నువ్వు చేసినట్టు వాళ్ళందరికీ నువ్వు చేసినట్టే లెక్క నేను కాదు ఆ పేరని ఇందాక సంజయ్ గారు గుర్తుపట్టినట్టు నన్ను వారికి ఆయన ద్వారా గుర్తు, నేను లేకపోతే ముఖ్య గుర్తులేదు. పాస్టర్ గారికి బాబురావు గారికి చెప్తున్నాడు, సార్ వీళ్ళు మంచి సన్నిహితులు సార్ అని. సన్నిహితులు అంటే నేను ఆయన ఏ పని చెప్పినా కూడా ఆయనకి నేను సపోర్ట్ గా ఉండి ఆ పని చేసేటోళ్ళమే. మరి దేవుడు ఆ కుటుంబం ద్వారా నేను నాలాంటి వాళ్ళు ఎంతమంది రక్షణ పొందినారు, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఈ రీతిగా నుంచొని మాట్లాడే ఆ భాగ్యాన్ని అది ఆయన ద్వారా కల్పించినారు. మరి ఆ రీతిగా సంఘంలో ఆ రోజుల్లో అన్ని గిఫ్ట్లు అనుకుంటూ అది డెవలప్మెంట్ అవుకుంటూ వచ్చిన తర్వాత 2011, 2013లో మీటింగులు పెట్టించాం. అది అయ్యగారి ద్వారానే. అది నేను పెట్టిస్తే అసలు ఎంత సంతోషపడ్డాడు. పడి ఆ రోజుల్లో మామూలు మీరు హైదరాబాద్ నుంచి ఆర్కెస్ట్రాని పాస్టర్లు చేసుకొచ్చి మీటింగ్లు పెట్టించంటే అది మామూలు మాట కాదు. మరి ఆ రోజు మిగిలిన డబ్బులే మరి ఇవాళ 10 లక్షల రూపాయల పైన మరి దేవుడి సంఘంలో ఉన్నాయంటే ఆ రోజు ఆ మీటింగ్ల ద్వారా మరి ఆ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఇవాళ ఏది మనం కొరవ లేకుండా చేసుకుంటున్నామంటే అది అయ్యగారు చేసిన ప్రోత్సాహం. మరి నాకు పెళ్లి చేసిందే కాకుండా మా పిల్లలు కూడా ఆయనే చేసాడు, నా 2 కూతుర్లు కూడా. అది అంత గొప్ప దైవజనులు. మరి మీరు కూడా సేవకులు కూడా ఎన్నో కష్టాలు మీరు పడుతుంటారు, కానీ కొన్ని చిన్నోటికి మీరు ఇదవుతుంటారు. 43 సంవత్సరాలు స్థానికంగా ఒక పాస్టరు ఒక సంఘంలో చేయటం అంటే మామూలు మాట కాదు. మేము అది చేస్తుంటే 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి పాస్టర్లు మారుస్తుంటాం. ఒక్క పాస్టర్కి వచ్చి 45,000 రూపాయల జీతము, ఉండటానికి ఇల్లు రెంటు, టెలిఫోన్ బిల్లు, తిరగటానికి కారు, ఇవన్నీ ఇచ్చి మేము పాస్టర్లను పెట్టుకుంటాం. అదే పాస్టర్ 100 రూపాయలు, 50 రూపాయలు స్టార్ట్ చేస్తే 100 రూపాయలలో సగం మంది పైసలు ఇస్తే సగం మంది ఇచ్చేటోళ్ళు కాదు, అయినా చెప్పేటోడు, బాధపడేటోడు. ఆయన టాలెంట్ కి, ఆయన చదువుకి, ఆయన ఇదికి అదే 45,000, అదే 50,000 జీతం ఆయనకి ఇస్తారు అక్కడ నెలకి. మేము ఇచ్చేది నెల సంగతే నేను చెప్పింది, సంవత్సరానికి కాదు. ఇక్కడ అయ్యగారికి సంవత్సరం అంతా కూడా 50,000 రూపాయలు ఈ పోయి కూడా తిన్నాడు, పస్తున్నాడు.
మరి బిడ్డల్ని ఒక పక్క చూసుకుంటూ సంఘాన్ని ఒక పక్క చూసుకుంటూ మరి మా పల్లెలో సంఘాన్ని లీడ్ చేయటం అంటే అంత సామాన్యమైన పని కాదు. అంత అంత తెలివికల్లోళ్ళు, అంత మంచి ఇదేళ్ళు ఉన్నారు. మంచి అన్ని విధాల మా సంఘస్థులు అంటే దేవుని సేవకుని ప్రేమించినారంటే ఇక అడ్డు నుంచి ఉంటారు. అంత ఇది ఉన్నా కూడా అంత కష్టం కూడా పడ్డాడు. అంటే అంత చదువుకొని ఒక పల్లెటూరు చర్చిలో నువ్వు ఇచ్చే 5,000కు 2,000కు చేయాల్సిన ఇది ఆయనకి లేదు. ఒకసారి అలవాటైన తర్వాత ఆయన గెస్ట్ స్పీకర్ గా చెన్నై పోయి వాక్యం చేస్తే అక్కడ వాళ్ళు రమ్మన్నారంట. ఈ సంఘాన్ని వదిలిపెట్టిపోవటానికి అదని ఇదని ఏదో కొన్ని పర్సనల్ వచ్చి అని చెప్పొద్దులే. నేను అయ్యగారికి చెప్పి అంత మంచి సేవకుడు మనకి దొరకడని చెప్పి ఏదో మాట్లాడుకొని ఆయన్ని నిలబెట్టుకొని మరి ఇది చేస్తే ఆ సంఘం అంతా ఇవాళ చిన్నప్పటి నుంచి కూడా ఆయన చెప్పిన ఆయన మార్గంలోని అందరు నడిచేరు. అందరు ఇవాళ బలపడ్డారు, స్థిరపడ్డారు. ఇవాళ ఆయన జ్ఞాపకార్థ కూడికంటే ఇంతమంది మన సంఘస్థులే వచ్చినారంటే అది దేవుడు ఆయనకి చేసిన గొప్ప మరి విషయం అని నేను చెప్పుకుంటూ మరి ఈ రీతిగా మాకు మా పిల్లలకి నేను ఒక్కనే కాదు నాతోటి ఉన్న ఆ ఒక్క సంవత్సరం 14 మందికి చేసాడు. 15 మందికి ఆగస్టు 15న వాళ్ళందరూ పిల్లలు కూడా మళ్ళీ ఆయనే చేశాడు. ఇన్ని సంవత్సరాలు ఇవాళ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సంఘంలో ఉండి గొడవలు పెట్టుకుని అది వ్యక్తి 43 సంవత్సరాలు చేసినాడంటే ఎంతో గొప్ప సేవ చేశాడు. ఇవాళ వారి సత్యమణి గారికి వారి బిడ్డలకి మరి ఆ దేవతి దేవుడు మరి ఆయన సహాయకుడిగా ఉండి ఆ కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటూ మరి ఆయన చేసిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి అందరికి సమయం ఇవ్వాలి కాబట్టి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నిటిని కవర్ చేశాను. మిగతా వాడు అన్న చెప్పింది కాకుండా మిగతా ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు మళ్ళీ డేవిడ్ పాస్టర్ గారిని దేవుడు దయచేసినందుకు మాకు ఎంతో రుణపడి ఉంటున్నాము. ఇప్పుడు మేము మందిరంలోకి వెళ్ళినప్పుడు వాకింగ్ చదువుతుంటే మా పాస్టర్ గారు మా దగ్గర ఉన్నట్టు ఉంటుంది. నేనైతే ఆయన ఉన్నప్పుడు కూడా చర్చిలో ఒక సైడ్ కూర్చుంటా. నేను పుట్టిన కూర్చుంటే దారి నువ్వు పడుతున్నట్టు, పాస్టర్ గారు వస్తుంటే నా పక్కన పాస్టర్ గారు పోతున్నట్టు నాకు మనసులో అట్నే ఉంటుంది. మా ఎదురుగా మా పాస్టర్ గారు ఫోటో ఉంటుంది. ఎప్పుడు కూడా మా పాస్టర్ గారు మా చర్చిలోనే ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నట్టు, మా గుండెల్లోనే ఉన్నట్టు. ఆయన ఎక్కడికి పోలా. ఆయన చచ్చిపోయినాడని ఒక్కటే కానీ కాకపోతే వాడు మట్టి లేకపోయింది కానీ ఆత్మ దేవుని దగ్గరికి పోయింది. మా మధ్య ఉంది. పాస్టర్ గారి గురించి చాలా చెప్పాలా, ఎందుకంటే అది చెప్పేది కాదు, వినేది కాదు. ఎన్ని బాధలు లాజరు అన్నట్టు ఎన్ని కష్టాలు పడ్డాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా నేను పెద్దదాన్నా చిన్నదాన్ని కాకుండా ఏదన్నా బాధ వచ్చినప్పుడు చమ్మా అని నా దగ్గర కూర్చుంది ఎన్నో మాటలు చెప్పేవాడు. నాకు తెలిసి నేనే చెప్పేవాడిని. కుటుంబ విషయంలో కానీ చర్చి విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా నాతో పంచుకునేవాడు. కానీ ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు, మా సంఘానికి లేదు. కానీ అటువంటి పాస్టర్ మాకు ఉంటుందంటే ఇంక దొరకడు. అయినా కొద్దిగా మా డేవిడ్ పాస్టర్ కూడా మాకు మంచిగా ఆయన మాకు దయచేసి ఇచ్చిపోయినందుకు వందనాలు. అయ్యా నువ్వు ఎక్కడున్నా ఆయన మనశ్శాంతి కావాలని పాస్టర్ గారి గురించి అయ్యా ఆయన సేవ కొన్ని సార్లు మన మాటలను ఆపేస్తుంది. అమ్మ ఒక సత్యం చెప్పింది, నేను కూడా వెళ్ళేవాడిని. అప్పుడు పెంకిళ్ళు ఉంది. ఈ రోజుల్లో పాస్టర్లు అంత చొరవ తీసుకోవడం తక్కువ. ఎందుకులే అనుకుంటారు. సంఘం మీద తక్కువ భారం పెట్టి ఇతరుల మీద ఎక్కువ భారం పెట్టి మీకు ఉలవపాడులో బహుశా అంత పెద్ద మందిరం అప్పట్లో లేదు. ఎంతో శ్రమ పడ్డాడు. అంటే మీ తరపున వెళ్ళి భిక్షం అడుక్కున్నాడు. అవును, మీ తరపున వెళ్ళి భిక్షం అడుక్కొని ఒక బ్రహ్మాండమైన చెరిగిపోని ఒక మందిరాన్ని మంచి మందిరాన్ని నిర్మాణం చేశాడు. అది ఆయన తీసుకున్న చొరవ అన్నది మాత్రం మనం మర్చిపోలేం. ఆయన స్నేహాలు, ఆయన సంబంధాలు, ఆయన ఉనికి నేటికి బద్దిపూడి నిండా ఉంది అన్నది మా అందరికీ తెలిసిన సత్యం. అది సత్యమే. తల్లి దేవుడు నిన్ను దీవించిన గాక. మరొకరు ఉన్నారు, మరి సుకన్య గారు ఉన్నారు. బహుశా వారు కూడా కొన్ని మాటలు తెలియపరుస్తారు అయ్య గారి గురించి. పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను.
ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇంతవరకు నాకంటే పెద్దవారు చెప్పి ఉన్నారు, వారికంటే చాలా చిన్నదాన్ని నేను. కానీ నాకు మా పాస్టర్ గారు పేరు పెట్టినాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు అయిందో ఇప్పుడు చెప్పి ఉన్నారు కాబట్టి నాకు నేర్పిన ఒక పాఠం ఏమిటంటే, ఒక తల్లి కన్నీటి ప్రార్థన ఆ బిడ్డల జీవితాలకి వెలుగు వస్తుందని నాకు నేర్పించాడు. నేను చాలాసార్లు నా గురించి అంటే కన్నీటి ప్రార్థన అంటే అందరం చేస్తాం, కానీ నా భర్త నా వయసు చిన్నప్పుడే నా భర్త చనిపోయి ఉన్నారు. నాకు 3 పిల్లలు. నేను నా పిల్లల్ని పెంచుకునే దానిలో చాలా కష్టపడేదాన్ని. కానీ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మ ఫస్ట్ మనం పరిశుద్ధతగా ఉండాలి, తర్వాత పరిశుద్ధుడైన దేవుణ్ణి అడగాలి, అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ లోకంలో అన్నిటికీ ఆశపడి మనం దేవుణ్ణి అడిగితే జరగవమ్మ అవి. ఇప్పుడు ఈ రోజు చదివిన వాక్యాన్ని దేవుడు తన యందు చనిపోయినా కూడా తన విశ్వాసంలో బ్రతికి ఉన్నాడు అనటానికి కారణం నేనే. నన్ను నిరూపించినాడు నా పాస్టర్ గారు. అన్నయ్య అనేదాన్ని. కానీ ఇప్పుడు ఎవరైనా సరే తన కుటుంబం కోసం ఎవరి కోసమైనా ప్రాణం ఇస్తారో ఇవరో తెలియదు, కానీ నా సంఘం కోసం నా ప్రాణం ఇస్తానమ్మా, ఈ సంఘంలో నా ప్రాణం పోయినా నాకు ఏమీ తక్కువ లేదని చెప్పిన గొప్ప దైవ సేవకుడు మరేను బాబు అన్నయ్య గారు. ఇక్కడికి నుంచొని నేను మీ అందరి ముందు మాట్లాడే శక్తినిచ్చింది కూడా తను నేర్పించిన పాఠమే నాకు ఈరోజు. నాకు 3 పిల్లలు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నత స్థితిలో కూడా చదువులు మించినారు. కేవలం అదంతా నేను ఎక్కడో పనికిరాని ఒక మూలం ఉండాల్సిన దాన్ని దేవుని యందు ఘనంగా నన్ను విశ్వాసంతో ఈ లోక జీవితానికి అన్ని వదిలిపెట్టుకొని దేవుని యందు బ్రతికే ఒక జీవితాన్ని నేర్పించి నాకు ఈరోజు ఆయన మనలో ప్రతి ఒక్కరిలో బ్రతికే ఉన్నాడు విశ్వాసంతో. కానీ ఈ లోకంలో మాత్రం మరణించి ఉన్నారని మనం ఎంతో బాధపడుచున్నాం. నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు చదివిన వాక్యం చదివినప్పుడు యేసయ్య నా యందు విశ్వాసం చనిపోయినను బ్రతుకుదరు మీలో విశ్వాసవంతులు అని చెప్పారు. అదే నేను నా కోసమే ఈరోజు వాక్యం చదివారేమో అని నేను ఎంతగానో ఆలోచించుకుంటున్నా. ఈ సమయాన్ని ఇచ్చిన అందరికీ నా వందనాలు. హృదయపూర్వక వందనాలు. సంఘస్థులకు, ప్రతిపూడి సంఘం ఇచ్చిన అందరికీ కూడా, స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అయితే మరీన్ బాబు పాస్టర్ గారు అసలు ఎవరికి తెలియదు. మా నాన్న రామాయపట్నం పోతే ఆ సమయంలో ఈయన ట్రైనింగ్ చేస్తున్నాడు. ఆ ట్రైనింగ్ చేస్తుంటే మా నాన్న మీరెవరు ఎక్కడంటే మాది పలానా దేశం, అక్కడ మేము ఉండేది, మా నాన్న రైల్వే డిపార్ట్మెంటు అది ఇది అని చెప్పాడు. రాజమండ్రి ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే మా నాన్న ఇక్కడ మోచర్ల అనే గ్రామంలోకి మా నాన్నలు వచ్చారు, అది ఇదని కొద్దిగా సుత్రేకం కవేసుకున్నాడు. మద్రాసు మా కుమారు వాళ్ళ బంధువులు ఉన్నారు, ముసలయ్య అనేవాళ్ళు, వాళ్ళని ఇక్కడ ఇచ్చింది. ఆ తరపున కొద్దిగా కలిపి మోచర్ల ఎవరని తెలిచారు. అప్పుడు మా నాయన మా సంఘానికి రావాల్సిన మా నాయన అన్నాడు. అప్పుడు మన్నేటికోట మరి ఆయన ఉన్నాడు సాంసార్ పాస్టర్ గారు, ఆయన అప్పుడు పోయిన తర్వాత ఈయన తీసుకురావాలని మా నాయన, అప్పుడు బస్సులు లేవు, డీజీపేట భీమవరం బతిపూడి ఒకటే వస్తుంది రేత్రి, ఉదయాన్నే బయలుదేరితే సాయంత్రం 10 గంటలప్పుడు వస్తుంది. ఆ బస్సు కోసం మా నాయన మా చిన్నాయన ఇద్దరు పోయి పెట్టి తీసుకుని వస్తున్నారు. పెట్టి తీసుకొని మోసుకొని సంఘానికి వచ్చే గ్రామానికి వచ్చారు. వచ్చి మా నానమ్మ తాటిపత్తి చిన్నమ్మ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి కావాలంటే ఇప్పుడే ఉంది ఎదురుగా. మా నానమ్మ చేసిన సేవ ఎవరు చేయరా? మా నానమ్మ వాళ్ళ సాకింది. అసలు ఇల్లు లేదు, ఎక్కడ కూర్చొని పెట్టినా అందరూ పట్టించుకోవటంలా. మా నాయన మా చిన్నాయన మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని ఒక గుడిసేసి ఆ గుడిసెలో పెట్టి ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ మా నాన్నమ్మే వాళ్ళకి సాధించింది. అక్క చెప్పు, అది ఫస్ట్ స్టోరీ. ఆ తర్వాత మామగారు వాళ్ళు ఎత్తటోళ్ళు, నేను చిన్నోడిని. బాబురావు, చదరవాడ బాబురావు, ఆయన చదువుకున్నవాడి, ఆయన అమ్మితే మోసే గారు ఉంటుంటాడు. వాళ్ళలో ఒక చిన్న పిల్లవాడిని నేనే చదువుకుంటూ వాళ్ళ ఎమ్మిడి తిరుగుగా ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడనే వాళ్ళ ఎమ్మిడి తిరుగుతూ ఉండేవాడిని. ఆ సందర్భంలో మాస్టర్ గారు నాకు పరిచయం అయ్యాడు. ఆయన చెప్తే
అయ్యా చదువుకున్నాడు సాల్మాన్ అయినప్పుడు అన్నాడు అని ఏ చర్చి మీటింగ్ ఏది ఎవరైనా తీసుకుంటే నన్ను పిలిచి నా చేత రాపిచ్చేది, నేనే రాసేదాన్ని, నేనే చేసేది. అయితే ఎక్కడ ట్రైనింగ్ అన్నా నాకు చెప్పేవాడు, నేను ఎవరిని పంపించాల్సింది పంపించేవాడిని. మా గ్రామంలో శ్మశానంలో మీటింగ్ పెట్టి ఒక బోర్ వేయించాడు ఒక సంస్థ ద్వారా. ఆయన ఎన్ని సేవలు చేసాడని నాకు తెలుసు, ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా ఆ బోర్ కొట్టుకుంటూ అందరూ ఆనందిస్తూ ఉన్నారు. ఒక సంస్థ ఎక్కడి నుంచి కూడా సంస్థను ధ్యానం చేసుకొచ్చి పెట్టేవాడు. ఆయనంత తిరుగుకలోడు, నన్నే గమనించేది, ప్రతి విషయం నాకు చెప్పేవాడు. సల్మాన్ ఫలానా చేయాలంటే చేసి మామనేవాడిని నేను, ఏది కూడా చేసేవాడు. ఆయన ఉన్నప్పుడు నేను ఎట్టుండేదు, నా పెళ్లి చేశాడు. ఇప్పుడు నాకు 69, 59, 69, 60 ఉన్నాయి నాకు. నా పెళ్లి చేశాడు. నా పెళ్లి చేసేటప్పుడు కూడా సల్మాన్ ఏం చేస్తామని అన్నాడు, సార్ ఈసారికి ఎవ్వరు లేదు, నేను కుర్చీలు బలలో ఎన్ని వేపించి లడ్డు కారాస ఎన్ని చేపించి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా సార్, చెయ్యనన్నా. గ్రాంట్ చేసేవాడిని సంతోషపడ్డాడు. ఆ తర్వాత కూడా నా పెద్ద కుమారుడిని కూడా పెళ్లి చేసింది ఆయనే. అటువంటి కుటుంబం. ఆయన పోయిన రోజు నాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన దేవుని రాజ్యంలో చేరుకుంటాడని నమ్ముతున్నాను. చాలా మంచివాడు. గ్రామానికే కాదు, మన మండలంలో మొత్తానికి కూడా ఆయన చేసిన సహాయం చాలా ఉన్నాయి. ఎన్నెన్నో విద్యలు చేసినట్టు ప్రతి పిల్లలకి సర్టిఫికేట్లు కానీ స్కూల్లో చేస్తుందని ఆయన చేసిన సేవ ఎవరు చేయాల, ఏ పాస్టర్ గారు చేయాల. అటువంటి పాస్టర్ గారు దేవుని రాజ్యం ఉంటని ఆ యొక్క కుటుంబాన్ని ఎప్పుడు దీవించి ఆశ్రయిస్తాడని దేవుడికి చిన్నప్పటి నుంచి నేను మా అన్నయ్య అనేవాడు, అమ్మ నాకు సేవ వద్దు నాకు అనేవాడు. మా అమ్మ అనేది, వద్దయ్యా నువ్వు సేవకి వెళ్ళయ్యా అంటే, మా అన్నయ్యకి మద్రాసులో 24 గంటల ఆపరేషన్ వచ్చింది. చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చి వద్దు వద్దు అనేవాడు. అయినా మా అమ్మ ఏడిసేది అని చెప్పి ఏడిసి ఇంకని చెప్తే సేవకి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత నా పెళ్లి చేసినాడు. బతుకుడి గ్రామంలో మాట్లాడి చేసి, చిన్న పిల్లలు ఝాన్సీ పిల్లల్ని ఎత్తుకుంటాకి నేను వచ్చాను. మా అన్నయ్య పిల్లల్ని ఎత్తుకుంటాకి వచ్చి, అమ్మ బుజ్జమ్మ నీకు సంబంధం చేసుకోమ్మా అన్నాడు. అంటే సరే అన్నయ్య అని చెప్పి చేసుకుందని సంబంధాన్ని చేసి, నా పిల్ల తీరా ఒక రోజు మా ఇంటికి వచ్చాడు. మా అన్నయ్య చచ్చిపోతాడు వెనక 4 రోజులు. అమ్మ మీ వదిన చీరకు డబ్బులు ఇచ్చిందమ్మా తీసుకోమ్మా అన్నాడు. అన్నయ్య నా కొత్త నేను వాళ్ళది ఏది ఆశింగ్ అసలు ఇచ్చింది, నా పెళ్లి చేసిన టాంచి కనీసం ఏది వాసింగ్ వాళ్ళు బాగుండాలనే చూస్తాను నేను ఎప్పుడైనా. అన్నయ్య నాకు వద్దన్నయ్య 2000 పెట్టనిపించిందేమో, పెట్టనిపిస్తే వద్దన్నయ్య నాకు చాలా చీరలు ఉన్నాయి అయ్యా, ఉన్నదే హైదరాబాద్, నాకు ఎన్నో ఉన్నాయి అన్నయ్య, నాకు వద్దన్నయ్య అనేదాన్ని. అని మళ్ళీ తీసుకెళ్ళని మళ్ళీ ఆయనకి ఆ డబ్బులు వెనక్కి పెట్టనిపించి మళ్ళీ అగస్టా ఇచ్చా నేను. వస్తే సరేలేమ్మా నేను వెళ్ళిపోతున్నానమ్మా అంటే, సరే వెళ్ళండి అనేది. మళ్ళీ టిప్పు పాస్టర్ గారితో వచ్చాడు ఒకసారి. మరి అమ్మ పాస్టర్ గారిని తీసుకొచ్చాడు. మరి అమ్మ నువ్వు చేసిన వంటలు చాలా బాగుంటాయి అమ్మా అని అన్నాడు. పాస్టర్ మా చెల్లి బాగా చేస్తుంది పాస్టర్ గారు, ఏ వంట అయినా కూడాను అని చెప్పి ఇద్దరికి అన్నం పెట్టి వెళ్ళిపోయినారు. ఇంక వాళ్ళిద్దరికి అనిపించి నేను పెట్టి అనిపించినాను. ఈయన మళ్ళీ ఏమైందంటే, మళ్ళీ ఒక రోజు ఇంకా మా అన్నయ్య ఇంక 10 రోజులు చనిపోతాడు. మళ్ళీ నా చిన్న కొడుకుని తీసుకొని వచ్చాను. నేను ఇదే అదుల్లో వచ్చాను. నేను నా చిన్న కొడుకుని తీసుకున్నాను. మామయ్య నేను అమెరికా వెళ్ళాలి మామయ్య, నీ సహారం చేయి మామయ్య అని అడిగాడు. అడిగితే సరేలే అయ్యా నీకు నేను చేస్తానని, నేను దానికోసమే బతిలాడి తీసుకొచ్చాను మామయ్య, నీకు అందరు తెలుసు కదా అని అంటే, సరేలే అమ్మా నేను ఎట్లకట్ల పోయి చేస్తానమ్మా నువ్వన్నీ చేసుకోరా అని చెప్పాడు. చెప్పుకుంటే అన్ని చేసుకున్నాడు. అన్ని తెచ్చుకొని తీరా వాడికి కొంచెం సహాయం ఇట్లా అయిపోయేసరికి ఇంకా అన్ని తెచ్చుకున్నాడు. ఇదన్నీ తెచ్చాడు. తెచ్చే సరేలే అని చెప్పి ఇంకా మేము సడన్గా ఈ మాట తెలిసేసరికి ఇంకా వాడు ఆగిపోయాడు. ఇంకా లేకపోతే నా కొడుకు మంచిగానే ప్రయోజకుడు అయ్యేవాడే. ఈ చిన్న సాక్ష్యం దేవుడు